హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఘువరన్ పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ ట్రేడ్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చార్ట్లో. సో ఫ్రెండ్స్, మెయిన్గా మీ అందరికీ తెలిసిందే, నేను 1999లో కోర్స్ ఇస్తున్నాను. సో మంచి రెస్పాన్స్ ఉంది. సో ఎవరైతే కావాల్సిన వాళ్ళు ట్రేడింగ్లో ఇంట్రెస్ట్, బైనరీ ఆప్షన్స్ ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు. సో నా కోర్స్ యొక్క డీటెయిల్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు బైనరీ ఆప్షన్స్లో సార్ ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి. సో సింపుల్ అండి, ఒక జెన్యున్ కోర్స్ మీరు తీసుకోవాలి. సో కోర్సు ఇంపార్టెంట్ కాదండి, అక్కడ సపోర్ట్ ఎలా ఉందనేది మీరు చూడాల్సి ఉంటుంది. సో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో, సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో. సో 1999లో ఇస్తున్నాను. సో లైఫ్ టైం సపోర్ట్ కూడా ఇస్తున్నానండి, ఎందుకంటే కంప్లీట్గా మీకు జస్ట్ కోర్సు తీసుకోవడం కాదండి, దానికి కంప్లీట్గా మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ట్రేడింగ్లో కామన్గా జనరల్ మనకు లైఫ్ టైం సపోర్ట్లో అంటే సపోర్ట్ అనేది తక్కువ టైం ఉండడం, అలాగే మీరు జస్ట్ కోర్స్ తీసుకొని సరిగ్గా ప్రాక్టీస్ చేసినా కూడా మీకు డౌట్ సాల్వ్ చేయడానికి కూడా మీకు కోర్సెస్ యొక్క సపోర్ట్ టైం అనేది అయిపోతుంది. సో ఈ రకంగా ప్రాబ్లం అవుతుంది. సో కోర్స్తో పాటు మనకు చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అన్నమాట. సో ఎప్పుడైతే మీరు సపోర్ట్లో మీరు ప్రతి డౌట్ని క్లారిఫై చేసుకుంటారో, సో అప్పుడు మాత్రం మీరు మెల్లమెల్లిగా ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు ప్రతి ఒక్క పాయింట్ దీంట్లో అర్థమవుతుంది, ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ వదిలేయాలి అని చెప్పేసి. సో ఒకటి, బిగినర్స్ లాస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళు రీజన్ లేకుండా ట్రేడ్ చేస్తారు. రీజన్ లేకుండా ఎలా ట్రేడ్ చేస్తారంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి రీజన్ లేకుండా ట్రేడ్ చేస్తారు. సో ఫర్ సపోజ్ ఒక లెవెల్ దగ్గర మీకు ఏ ప్రాపర్ ఒక ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ లాగా మనం ఎక్కడ ఆ ప్రైస్ యాక్షన్ త్రూగా ఏ విధంగా ట్రేడ్ ఎంట్రీ కొట్టాలి, సో అక్కడ ట్రేడ్ ఎంట్రీ ఆపర్చునిటీ లేదు, అది మీకు తెలిసి ఉంటుంది. ప్రైస్ యాక్షన్లో మీరు పర్ఫెక్ట్ అయ్యాలంటే, సో ఇక్కడ ఆపర్చునిటీ లేదు, ఇక్కడ ట్రేడ్ వదిలేయాలి. సో ఇప్పుడు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు ఆ రకంగా మీరు ఎక్కడ వదిలేయాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలనేది మీరు జనరల్గా చేసుకోగలుగుతారు. సో అదే మీకు జస్ట్ యూట్యూబ్లో చూసిన ఈ యొక్క కోర్సు సంథింగ్, ఈ యొక్క నాలెడ్జ్ తోటి మీకు పెద్దగా ఉండదు, ఎందుకంటే లాస్ అవుతుంది. చాలామంది యూట్యూబ్లో చూసి ఇన్వెస్ట్ చేస్తుంటారు, అలా చేయకండి. మీరు ప్రాపర్గా మీది 70-80% యాక్యురసీ ఉంటేనే మీరు ఇన్వెస్ట్ చేయండి. నేను అలాగే ఈ వీడియో లాస్ట్లో నేను మీకు మనీ మేనేజ్మెంట్ షీట్ కూడా చూపిస్తాను. సో మీకు 70% యాక్యురసీ ఉన్నా కూడా మీరు ఏ విధంగా గెట్ ఇన్ కావచ్చు దీంట్లో అనేది మీకు ఆ షీట్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అనేది కాదండి. సో మీకు ఏంటంటే నాలెడ్జ్ పర్పస్గా నేను ఈ కంటెంట్ ఇస్తున్నాను. సో నెగిటివ్ రివ్యూస్ కూడా వస్తాయి, సో అది మీరు పట్టించుకోకండి. కంప్లీట్ ఏంటి అంటే, అందరికీ నాలెడ్జ్ని ఎంతో కొంత జస్ట్ 20-30, నేను దీంట్లో ప్రతి సీక్రెట్ నేను కూడా నా యూట్యూబ్ ఛానల్లో రివీల్ చేస్తున్నానని నేను చెప్పాను. సో ఏంటి అంటే కంప్లీట్గా మీకు ఒక బేసిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. మీరు యూట్యూబ్లో ఇప్పుడు నా కోర్స్ ఇక్కడ ఈ యూట్యూబ్ వీడియో చూసి కూడా మీరు రియల్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ నేను ఎవరికి చెప్పాను. దానికి కొన్ని రోజుల ప్రాక్టీస్, హార్డ్ వర్క్ ఉండాలి. కోర్స్ తీసుకొని ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి. సో మీరు దాంట్లో పర్ఫెక్ట్ అయ్యేంత వరకు అలాంటి సపోర్ట్ అనేది మీకు ఉండాలి. సో అలాంటి సపోర్ట్ నేను ఇస్తున్నాను. సో మీకు కావాల్సిన వాళ్ళు ఈ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, కొంతమంది ప్రాపర్ రిప్లై ఇవ్వట్లేదు. నేను ఎవరిని ఫోర్స్ చేయనివ్వండి, మీ దగ్గర మనీ ఉన్నప్పుడు మీరు మెసేజ్ చేయండి. మీరు ఎప్పుడైతే రెడీగా ఉన్నారో తీసుకోవడానికి అప్పుడు మీరు మెసేజ్ చేయొచ్చు. నేను మీకు కోర్సు సెండ్ చేస్తాను ఆఫ్టర్ పేమెంట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో చూడండి, మనకు లెఫ్ట్ లెగ్లో ఇక్కడ చూడండి, మనకు మూమెంట్ వచ్చేసి ఒక హయ్యర్లో అనేది క్రియేట్ చేస్తూ మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి ఇదే హయ్యర్లో నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే మనకు ఒక రివర్సల్ పాయింట్ ఉందో ఇక్కడ చూడండి, ఇది బ్రేక్అవుట్ అయినా కూడా మళ్ళీ మనకు సెల్లర్స్ అనే వాళ్ళు కంటిన్యూ చేశారు. అంటే లెఫ్ట్ ఎక్కడైతే మనకు హిస్టరీలో ఒక ప్రాపర్ ఒక సప్లై జోను సంథింగ్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనకు అక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ సప్లై అనేది వచ్చింది. సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఒక క్యాండిల్ ఒక లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకుంది అంటే సమ్ బయర్స్ సెల్లర్స్ ప్రెజర్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి, అక్కడ బయర్స్ అనేవాళ్ళు సెల్లర్స్ అనేవాళ్ళు ఎంతో కొంత ఉంటారు కాబట్టి మనకు ఆ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. సో అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ మార్కెట్ నుంచి ఒక స్ట్రాంగ్ సప్లై వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఏదైతే ఉన్న ప్రీవియస్గా ఇక్కడ లెఫ్ట్ లెగ్లో ఉన్న ఈ హయ్యర్లో అనేది రెస్పెక్ట్ అవ్వకుండా బ్రేక్అవుట్ అయింది. సో హయ్యర్లో అనేది బ్రేక్అవుట్ అవ్వడం వల్ల మనకు రివర్సల్ అనేది కామన్ కాబట్టి ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒక రివర్సల్ ఇచ్చి మళ్ళీ ఒక స్ట్రాంగ్ సప్లై, అట్ ద సేమ్ టైం మళ్ళీ బయింగ్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయినా కూడా మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు ట్రై చేస్తారు ఈ లెవెల్ని కంప్లీట్గా బ్రేక్ చేయడానికి.
సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఆ లెవెల్ని స్కిప్ చేసి మళ్ళీ బయర్స్ వచ్చారు. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ స్ట్రాంగ్ సెల్లర్స్ ట్రై చేశారు ఇక్కడ నుంచి. సో ఈ ప్రీవియస్ ఉన్న ఈ యొక్క లోన్ కూడా వాళ్ళు బ్రేక్ చేయలేకపోయారు. సో అందువల్ల ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో ఎప్పుడైతే ఇక్కడ ఉన్న చూడండి ఇది ప్రాపర్గా మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ హయ్యర్లో లెవెల్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా ఈ యొక్క బయింగ్ క్యాండిల్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా అక్కడ రిజెక్షన్ తీసుకొని క్లోజ్ ఉందో, సో సంథింగ్ అక్కడ సప్లై అనేది ఉంది. అంటే అక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ రిజెక్షన్, ఇక్కడ మీరు ఈ క్యాండిల్ మీరు ఇక్కడ గమనించినైతే చూడండి ఈ లెవెల్ నుంచి ఏదైతే ఇక్కడ ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ నుంచి మనకు సంథింగ్ సెల్లర్స్ ఉన్నారు ఇక్కడ ఈ లెవెల్లో. సో ఆ రిజెక్షన్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూడండి ఏమైనా మనకు సప్లైలో వీక్నెస్ కనబడిందా, మనకు ప్రీవియస్గా లేదు. సో అట్ ద సేమ్ టైం మార్కెట్ స్ట్రక్చర్ కూడా చూడండి ఈ రకంగా వస్తుంది. సో ఈ కన్ఫర్మేషన్స్తో నేను షూర్గా ఈ సెల్ ట్రేడ్ తీసుకున్నాను, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో మీరు ఇక్కడ టైం కూడా చూడొచ్చు, ఇది క్లోజింగ్ టైం మనకు 10:25 59 సెకండ్స్ అన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకో ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి మనకు ప్రీవియస్గా ఈ రకంగా ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూడండి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా మనకు ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇక్కడ న్యూ లో క్రియేట్ చేసేసి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా క్రియేట్ అయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్టయితే మనకు ఇక్కడ ఉన్న ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లెవెల్స్ని కంప్లీట్గా మనం స్ట్రాంగ్ లెవెల్స్ని డ్రా చేసుకొని ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఎప్పుడైతే స్ట్రాంగ్ బయర్స్ ఇక్కడ క్లోజ్ అయ్యారో మనకు అదే లెవెల్ నుంచి సెల్లర్స్ వచ్చారు. అంటే ఈ లెవెల్ నుంచి సంథింగ్ సెల్లర్స్ ప్రెజర్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి చూడండి కంటిన్యూస్గా ఈ లెవెల్ని స్ట్రాంగ్ సెల్లర్స్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తూ ఒక స్ట్రాంగ్ డిమాండ్ చూపెట్టింది. మనకు రిప్లైలో కూడా ఇక్కడ ఇంక్రీజ్ అయింది. సో అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత మనకు మార్కెట్ అనేది రీటెస్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. సో ఆ రకంగా నేను ఏం చేశాను అంటే మార్జినల్ సేఫ్టీ తోటి మీరు ఇక్కడ చూడండి కంప్లీట్గా నేను ఈ యొక్క క్లోజింగ్ తోట ఈ అయితే క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ తర్వాత నేను సెల్ ఎంట్రీ కొడితే 100% మనకి ఇక్కడ లాస్ అవుతుంది. సో అందుకని నేను మార్జినల్ సేఫ్టీ తోటి నేను తీసుకున్నాను. ఇది మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఈ రకంగా అన్నమాట మనకు. ఎందుకంటే నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ మార్కెట్లో డైరెక్షన్ చూడండి, ఆఫ్టర్ మనకు ఈ డైరెక్షన్ కూడా ఇలా ఉంది. అట్ ద సేమ్ టైం మనకు డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఈవెన్ సెల్లర్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు, ఆయన ఇక్కడ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ సెల్లర్స్ లెవెల్ని ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది మార్కెట్. సో ఈ రీజన్తో నేను మార్జినల్ సేఫ్టీ తోటి తీసుకున్నాను, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది ట్రేడ్. సో ఫ్రెండ్స్ ఈ ట్రేడ్లో చూడండి ఇంతకుముందు మనం టాపిక్లో మాట్లాడుకున్న ఈ యొక్క ట్రెండ్ లైన్ చూడండి, ఆఫ్టర్ బ్రేక్అవుట్ మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది మార్కెట్. ఆఫ్టర్ రీటెస్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు ఒక లెవెల్ ఉంది, సపోర్ట్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఉంది ఇక్కడ నుంచి. సో ఈ లెవెల్ని మనం డ్రా చేసి పెట్టుకున్నప్పుడు ఇక్కడ చూడండి మార్కెట్ కూడా ఇదే లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. సో నేను కన్ఫర్మేషన్స్ క్యాండిల్ అంటే 15 సెకండ్లోకి వెళ్ళి ఒక కన్ఫర్మేషన్ చూసుకున్నాను. సో అక్కడ మనకు ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ అనేది జరిగింది క్యాండిల్స్కి. ఆ కన్ఫర్మేషన్తో నేను షూర్గా ఇక్కడ ఈ ట్రేడ్ తీసుకున్నాను, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఈ రకంగా ట్రేడ్ చేయాల్సి ఉంటుందండి. మనకు మార్కెట్ డైరెక్షన్, మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకుని చెప్పేసి ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో అది కాదు, మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం లెవెల్స్ని చూసుకుంటూ చేస్తున్నాం ఇక్కడ. సో క్యాండిల్స్టిక్ సైకాలజీ కూడా ఇంపార్టెంట్. అక్కడ క్యాండిల్స్టిక్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో ట్రేడ్ చేస్తున్నారో అది దాంట్లో రియల్ మార్కెట్లో కూడా చేస్తున్నారు చాలామంది. అలా చేయకండి, అది లాస్ అవుతుందండి. సో ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఎవరైతే కంప్లీట్గా మీరు మీకు నచ్చిన ట్రేడర్స్ దగ్గర మీరు తీసుకుంటారు, అంటే యూట్యూబ్లో వాళ్ళ వీడియో చూసేసి, అంటే వాళ్ళ సపోర్ట్ తోటి మీరు కొంతమంది ఎవరైతే గెయిన్ చేసుకున్నారో, లేకపోతే ఇప్పుడు బిగినర్స్ మేము ఇలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఆఫ్టర్ లెర్నింగ్ మేము ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పేసి ఒక ప్యాషన్ తోటి పక్కగా మేము దీంట్లో గెయిన్ చేయగలుగుతాం, మాకు ఒక కోర్స్ కావాలి, మేము నేర్చుకున్న తర్వాతనే దీంట్లో ఇన్వెస్ట్ చేద్దామన్న ఒక ప్రాపర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ కోసం నేను ఒక మనీ మేనేజ్మెంట్ షీట్ అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఈ షీట్లో చూడండి క్యాపిటల్ వచ్చేసి 5K, మనకు జస్ట్ 70% జస్ట్ ఏదైతే 70% ఉంటుందో మీకు యాక్యురసీ మన ట్రేడింగ్లో మీకు ఆ రిజల్ట్ ఉంటుందో, అంటే కొన్ని రోజులు అంటే ఆఫ్టర్ ఒక కోర్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసి మీ డౌట్లన్నీ క్లారిఫికేషన్ అయిన తర్వాత మీకు ఒక 70-80%
యాక్యురసీ ఇంక్రీజ్ అయింది, మీకు కాన్ఫిడెంట్ వచ్చింది అన్నప్పుడు మీరు ఒక చిన్న క్యాపిటల్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక 5K మీరు పర్ఫెక్ట్ ప్రతి ఒక్క ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ని మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత ఒక క్యాపిటల్ 5K తోటి మీరు స్టార్ట్ చేసినా కూడా చాలామంది ఓవర్ ట్రేడింగ్ వల్ల లాస్ అవుతున్నారు. ఓవర్ ట్రేడింగ్ వల్ల లాస్ కాకుండా రోజుకు ఒక టార్గెట్ పెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మన టార్గెట్ డైలీ టార్గెట్ 780. సో మీ దగ్గర క్యాపిటల్ వచ్చేసి 5K ఉంది అకౌంట్లో. సో ఈచ్ వన్ 300 తోటి వేసినా కూడా మనకు రిటర్న్స్ ఇక్కడ ఎంత ఉంది, 80% తోటి ఉందన్నమాట. సో ఈ 300లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ ట్రేడ్లో ఫస్ట్ ట్రేడ్లో మీకు 240తో మనకు రిటర్న్స్ వస్తుంది. సో కంప్లీట్గా మీకు ఫస్ట్ ట్రేడ్ చూడండి ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో సెకండ్ ట్రేడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో సెకండ్ ట్రేడ్ అనేది మీకు లాస్లో బుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తారు, మార్టింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇంక్రీజ్ చేస్తారు అమౌంట్ని. సో ఒకవేళ అది లాస్ అయితే మీకు ఇక్కడ ఈఎంతో పాటు మనకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా మనకు లాస్ అవుతుంది. కాబట్టి మీరు మార్టింగ్ అనేది యూజ్ చేయకండి. ఎందుకంటే మీకున్న 70-80% యాక్యురసీ తోటే మీరు షూర్గా ఒక 10 ట్రేడ్ తీసుకుంటే మీరు దాంట్లో ఒక 3 లాస్ అయినా కూడా 7 ట్రేడ్స్ విన్ అయిపోతే మీకు ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. సో నేను ఇక్కడ ఆ లాజికే చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ నెక్స్ట్ ట్రేడ్ కూడా ప్రాఫిట్ అయింది. సో థర్డ్ ట్రేడ్ ఇక్కడ మనకు చూడండి, ఫిఫ్త్ ట్రేడ్ కూడా ప్రాఫిట్ అయిపోయింది. సో సిక్స్త్ ట్రేడ్ వచ్చేసి మీకు లాస్ అయిపోయింది. సో మీరు మనీ అనేది ఇంక్రీజ్ చేయకుండానే మళ్ళీ 300 తోటే ఇక్కడ ట్రేడ్ చేస్తారు. సో మీ టార్గెట్ వచ్చేసి 7 ట్రేడ్స్ అంటే మనకు 780 లేదా 800 మీ టార్గెట్ డైలీ టార్గెట్ అయితే మీ టార్గెట్ ఎప్పుడైతే హిట్ అయిపోతుందో ఇక్కడ 7 ట్రేడ్స్ అయినా 3 ట్రేడ్స్ అయినా 4 ట్రేడ్స్ అయినా మీ టార్గెట్ అనేది హిట్ అయితే మీరు అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. సో ఎందుకు అంటే ఇప్పుడు చూడండి మనకు 7 ట్రేడ్స్ లాసు ఇక్కడ చూపిస్తాను నేను. 7 ట్రేడ్స్ ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో 3 ట్రేడ్స్ మనకు లాస్. సో 7 ట్రేడ్స్ తోటి వచ్చిన అమౌంట్ 1680 మైనస్ లాస్ అయిన 900 ఈజ్ ఈక్వల్ టు మనకు 780. ఇదే 780ని ఇక్కడ చూడండి మనకు మంత్లీ అంటే 30 డేస్ ప్రతిరోజు మీరు ఒక 780 తోటి మీరు జనరల్గా ఈ యొక్క ప్రాఫిట్ని మీరు బుక్ చేసుకుంటే మీకు మంత్కి ఎంత అవుతుంది ఇక్కడ చూడండి, 23,400 రూపీస్. సో ఇంకేం కావాలండి మీకు ఒక జస్ట్ అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా మీరు చేసే పని చేసుకుంటూ మీరు డైలీ టార్గెట్ తోటి మీకు ఖాళీ టైంలో ఫోకస్డ్గా మీరు ఏదైతే నేర్చుకున్నారో ప్రైస్ యాక్షన్లో సో ఈ రకంగా మీరు చేసుకున్నట్టయితే ఎవరైతే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. సో దీంట్లో నాలెడ్జ్ ఉండి ఫైనాన్షియల్గా పెద్ద ఇబ్బందులు లేని వాళ్ళు అయినా కూడా మీరు ఒక 10K తోటి స్టార్ట్ చేసినా కూడా డైలీ ఒక 3,000 10K తోటి స్టార్ట్ చేసి డైలీ ఒక 3,000 టార్గెట్ పెట్టుకొని 3,000 అవ్వగానే మీ టార్గెట్కి హిట్ అవ్వగానే అది మీకు 2 ట్రేడ్స్లో మీ టార్గెట్ హిట్ అయిందా, 3 ట్రేడ్స్లో హిట్ అయిందా, లేకపోతే 4, 5, 6 మీ టార్గెట్ హిట్ అయింది అంటే మీరు అక్కడ నుంచి ఎగ్జైట్ అయిపోవాలి. అవుతుంది అక్కడ ప్రాఫిట్ అవుతుంది కదా అని చెప్పేసి ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ చేస్తే కామన్గా లాస్ అవుతుంది. ఈవెన్ నాకు ఏ ప్రొఫెషనల్ ట్రేడర్కి అయినా కూడా ఓవర్ ట్రేడింగ్ వల్ల లాస్ అవుతుంది. కావాలంటే మీరు యూట్యూబ్లో చూడండి, వాళ్ళకు ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తుంటారు. వాళ్ళ లైవ్ అకౌంట్లో మీరు 25,000 1000 మనకు 50,000 ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఒక చిన్న క్యాపిటల్ నుంచి వాళ్ళు గ్రో చేస్తారు అంటే ఒక 20-25 డేస్ లేకపోతే 1 మంత్ ఆ రకంగా వాళ్ళు గ్రోత్ చేసుకుంటూ మీకు చూపిస్తారు. అది నిజమే. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసేది ఏంటంటే మనీ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి ఎండ్ ఆఫ్ ద మంత్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. సో దట్ ఈస్ ద సీక్రెట్ అన్నమాట. సో మీరు కంప్లీట్గా ఇలాంటి ఎవరైతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇలాంటి షేట్స్ని మీరు ఫాలో అవ్వండి. సో నాలెడ్జ్ లేని వారు బిగినెస్ ఎవరైనా కానీ ముందు లెర్నింగ్ అండి, తర్వాత ఎర్నింగ్. సో ఎవరైతే జెన్యున్ కోర్సెస్ ఇస్తున్నారో ఎవరైనా కానీ నేను నా దగ్గరనే తీసుకోవాలని చెప్పేసి నేను ఎవరిని ఫోర్స్ చేయను. సో నెగిటివ్ కామెంట్స్ని కూడా మీరు పట్టించుకోవద్దు. సో కంప్లీట్ 100% జెన్యున్ అండి. మీకు కావాల్సిన వాళ్ళు నేను చూపెట్టిన డీటెయిల్స్కి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో ఇవి నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అండి. సో కావాల్సిన వాళ్ళు కింద ఉన్న ఈ యొక్క నెంబర్కి మెసేజ్ చేయండి. ఎవరైతే కోటెక్స్లో న్యూ అకౌంట్ లింక్ క్రియేట్ చేసుకున్నారో నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి లింక్ క్రియేట్ చేసుకోవచ్చు కోటెక్స్ న్యూ అకౌంట్ కోసం. సో అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ మనకు మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్టిక్ సైకాలజీ అనేది మెయిన్ పిల్లర్స్ అన్నమాట ప్రైస్ యాక్షన్లో.
సో స్ట్రక్చర్ని మీరు బేస్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం లెవెల్స్ని యూజ్ చేసుకుంటూ మాత్రమే మీరు క్యాండిల్స్టిక్ సైకాలజీ అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ స్ట్రక్చర్ ఇవన్నీ మైండ్లో ఉంచుకొని మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓన్లీ లెవెల్స్ అనేది మీకు జస్ట్ 10-20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో అక్కడ క్యాండిల్స్టిక్ బిహేవియర్ ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్గా నేను మీకు ప్రైస్ యాక్షన్ కోర్స్ ఇస్తున్నాను. సో విత్ లైఫ్ టైం సపోర్ట్ అన్నమాట. సో దీంట్లో మీరు మాస్టర్ అయ్యేంత వరకు నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను. సో ఎవరైతే రెడీ ఉన్నారో నేర్చుకోవడానికి వాళ్ళు మెసేజ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగరం పటేల్ సైనింగ్ ఆఫ్.